అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం, మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం. దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా తెలియదు. ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అనునిత్యం నేను కానీ నా దగ్గరకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం. ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలియదు, మా అభ్యర్థుల్ని వారికి తెలియదు. కానీ వారు మంచి అభ్యర్థుల్ని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థులను మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు, 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థులను ఈరోజు ఎడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోద యోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీపడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేశాం, వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అయితే యువతకు, మహిళలకి, బీసీలకు, అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేశాం. చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే మరి మీరు చూస్తే ఒక 23 మంది ఫస్ట్ టైమర్స్, ఈ 94లో 23 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభకు వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం. వీళ్ళు 3 డాక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బాగా 2 అయితే పిహెచ్డి కూడా ఉన్నారు. అదే మాదిరిగా వైసీపీ అభ్యర్థిని ఒక్కసారి మీరు పోలీసు చూస్తే కడాన రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు. రౌడీల్ని, గూండాల్ని కాకుండా రెడ్ శాండిల్వుడ్ వ్యాపారం చేసేవాడు పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండిల్ వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడి నుంచి. ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది అక్కడ, నాయకుల ప్రొడక్షన్ కూడా, నాట్ ఓన్లీ రెడ్ శాండిల్వుడ్ ప్రొడక్షనే కాదు. అలాంటి వాళ్ళని రెవెన్యూని డబ్బులతో ట్రాన్స్ఫర్ కూడా చేసి రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం. ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది. ఈరోజు మీరున్నారు ప్రెస్, మీ మీద సిరీస్ ఆఫ్ దాడులు జరిగాయి. సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలి అని నిస్సాహిస్థితిలో మీరున్నారు.
ఏమనుకో అంటే మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. అదేవిధంగా పత్రికా విలేకరులకి బాధ్యత ఉంది. అతనికి స్వేచ్ఛ ఉంది, మీకు బాధ్యత ఉంది. 4 estates ఏదైతే ప్రజాస్వామ్యంలో 4 pillars అనేటివి చాలా ముఖ్యం. ఒక పక్క చట్టసభలు, ఎంపిక చేసే అభ్యర్థులు, అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు చట్టాలు చేయడం. రెండోది కార్యనిర్వాహక అధికారులు, IPS ఆఫీసును ఆల్ ఇండియా లెవెల్లో తెచ్చిపెట్టడం. మూడోది పత్రికా విలేకరులు ఎక్కడికక్కడ స్వేచ్ఛగా ఎవరేం చేసినా నిర్మోహమాటంగా ప్రజలకు చెప్పడం. ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని కోర్టుకెళ్ళి మళ్ళా మన హక్కులు కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ. ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ 4 వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం